వెయిటింగ్ అనేది ఎంత పెద్ద నరకమో మీకన్నా నాకు బాగా తెలుసు. ఎందుకంటే 16 సంవత్సరాల నుంచి టీవీ ఫీల్డ్లో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. సో నేను మీ బాధను అర్థం చేసుకోగలుగుతా. అగ్ని పరీక్షకు అప్లై చేసి కాల్స్ రాక, మెయిల్స్ రాక, అయితే రిజెక్ట్ అన్న ఏదో ఒకటి రాక ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పెయిన్, వాళ్ళ బాధ ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ ఆల్రెడీ జూమ్ కాల్స్ అయిపోయిన వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ మెయిల్, అంటే 200 మందికి జూమ్ కాల్ అయితే అందులో 100 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు అన్నప్పుడు ఆ 100 మందిలో నేను ఉన్నానా లేనా, ఎప్పుడు వస్తుంది, అప్డేట్ ఏంటిది అని పరిశాన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా అయిపోతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఇందులో అప్డేట్స్ ఉంటాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి, బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఈ అగ్ని పరీక్ష ఆడిషన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా కాల్స్ ఎన్ని రోజులు వస్తాయి, మ్యాక్సిమం అయిపోయింది కదా అని చెప్పి పొద్దున్నే అప్డేట్స్ మన బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ పొద్దున్నే పెట్టిన. సాయంత్రానికి మళ్ళీ కొంతమంది కాల్స్ వచ్చినాయని చెప్పిన, కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో అది కూడా క్లియర్ చేస్తా. దాంతోపాటు వైట్ గోల్డ్కి అప్లై చేసిన వాళ్ళకి, గోల్డ్ డ్రాప్కి అప్లై చేసిన వాళ్ళకి అందరికీ ఎప్పుడు కాల్స్ వస్తాయి, ఎప్పటి వరకు వస్తాయి, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్. అండ్ దాంతోపాటు చాలా మంచి మంచి విషయాలు, ఎవరెవరికైతే కాల్స్ రాలేదో రావో వాళ్ళ కోసం కొన్ని విషయాలు. ఓకే. అండ్ కొన్ని ఫాల్స్, ఫేక్ ఇన్ఫర్మేషన్స్ బయట తిరుగుతున్నాయి, వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాడు. రైట్, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళకి, బిగ్ బాస్కి అంటే బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి, సేట్లు, సేటమ్మలు, దొరసాన్లు, పెద్ద మనుషులు, సార్లు, మేడంలు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు అందరికీ నమస్తే. నేను మీ సిరిపురం శ్రీనివాస్ alias Stu65, ఎక్ చోటా బిగ్ బాస్ రివ్యూవర్. జరంతా మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, జర సబకరైజ్ చేసి మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్లో యాడ్ అయితే కొంచెం పెద్దగా అయిపోయాం. మీ అందరు సపోర్ట్ కావాలి. జర ఒక లైక్ కొట్టుర్రి. అంటే సబకరైజ్ చేయకుండా చూసేటోళ్ళు ఉంటే సబకరైజ్ చేసి గంట కొట్టుర్రి, ఆలనే సింబల్ ప్రెస్ చేసి పెట్టుకోరి, నోటిఫికేషన్లు వస్తాయి. ఓకే, షురు చేద్దాం. క్వశ్చన్ల వైజ్గా పోదాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని పాడ్కాస్ట్లు చేసిన. పాడ్కాస్ట్లు జర బడ్జెట్తో కూడుకున్నాయి, చేయలేకపోయినా. ఎందుకంటే దాని నుంచి వచ్చే రెవెన్యూ చాలా తక్కువ, పెట్టేదానికంటే వచ్చేది చాలా తక్కువ. అఫ్కోర్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్లలో విన్నర్లని తీసుకొని పోతే, అంటే కళ్యాణ్ లాంటి వాళ్ళను, గౌతమ్ వచ్చింది, మన డెమాన్ పవన్ లాంటి వాళ్ళను తీసుకొని వస్తే ఇంటర్వ్యూ చేస్తే ఎక్కువ మంది చూసేటోళ్ళు. కానీ నా ఉద్దేశం ఏముండే అంటే, గెలిచిన వాళ్ళకంటే ఓడిన వాళ్ళ దగ్గర లైఫ్ లెసన్స్ ఎక్కువ ఉంటాయి అన్న ఉద్దేశంతో. అంటే ఆ షోకి సంబంధించిన ఇన్డెప్త్ డీటెయిల్స్ బయట నుంచి కూడా చూస్తారు కదా, వాళ్ళకి బాగా తెలిసి ఉంటాయి కదా, నేను ఎందుకు సెలెక్ట్ కాలేదు అన్న పాయింట్ వాళ్ళకు ఉంటుంది కదా. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాడ్కాస్ట్లు పెట్టిన, అండ్ లైవ్లు పెట్టిన, 5-6 వీడియోలు చేసిన కదా. వాటన్నిటికీ తక్కువ రెస్పాన్స్ వచ్చింది, కానీ వాటి వల్ల బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జూమ్ కాల్కి వచ్చిన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడ్డది. కొంతమంది బిగ్ బాస్ జూమ్ కాల్స్ అయిన కంటే, అదే అగ్ని పరీక్షకు జూమ్ కాల్స్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, నాకు మెసేజ్ చేసి పర్సనల్గా, అన్న నీ పాడ్కాస్ట్లు, నీ లైవ్లు నాకు మస్తు ఉపయోగపడ్డాయి అన్న, నేను ఎంతో కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ చేసిన, అంటే దానికి కారణము నీ పాడ్కాస్ట్లు అన్న అని చెప్పినప్పుడు నాకు నిజంగా కళ్ళల్లో ఇట్లా తడి వచ్చింది. ఎందుకంటే అరే మనం దేనికోసం అయితే చేసినామో అది సక్సెస్ఫుల్గా అయింది కదా, ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో చేసిన, అది యూజ్ అయింది, హ్యాపీ అనిపించింది. సో థ్యాంక్ యూ. మీకు ఉపయోగపడాలని చేసినా ఉపయోగపడ్డది, సంతోషం. రైట్. ఎందుకన్నా మరి గిన్నర్లని వాళ్ళని బిగ్ బాస్ కంటెస్టెంట్లను తీసుకొచ్చి కూర్చొని ఇంటర్వ్యూ చేయొచ్చు అంటే అడిగిన, లాస్ట్లో తర్వాత కూడా చేద్దామని అడిగినాను. రెస్పాన్స్ సరిగ్గా రాలేదు కొంతమంది దగ్గర నుంచి. ఇక పేర్లు చెప్పడం ఎందుకే కానీ ఇంక రెస్పాన్స్ రాలేదని వదిలేసిన. ఇంకేం చేస్తాను చెప్పు, మరీ ఫోర్స్ చేయలేం కదా వాళ్ళని. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్. సో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేయలేం. రైట్, ఓకే. రైట్, క్వశ్చన్ బై క్వశ్చన్ పోదాం. ఫస్ట్ థింగ్, అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ని ఫాలో కొట్టి పెట్టుకోరి. Stu65 బిగ్ బాస్ 10 తెలుగు అప్డేట్స్, బిగ్ బాస్ తెలుగు 10 అప్డేట్స్ అని ఉంటాయి, ఒకసారి చూడుర్రి. నేను కింద కామెంట్లలో ఫస్ట్ కామెంట్లో లింక్ పెడతా, దానిలో చూడుర్రి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నా, వాయిస్ నోట్స్ పంపుతూనే ఉన్నా, మోటివేషను, ఇన్స్పిరేషన్ అన్నీ ఉంటాయి అందులో, మంచి మంచి ముచ్చట్లు చూడుర్రి జర. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, అగ్ని పరీక్ష ఆడిషన్స్ అయిపోయినాయా, ఎప్పుడు ఎండ్ అయితే? అగ్ని పరీక్ష ఆడిషన్స్ అయిపోయినాయా అయిపోలేదా అనేది మన చేతుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళకు సరిపోయే, వాళ్ళకి కావాల్సిన క్యారెక్టర్స్ దొరికేంత వరకు వాళ్ళ హంటింగ్ కంటిన్యూ అవుతుంది. అగ్ని పరీక్ష ఆడిషన్స్లో నేను ఈరోజు బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టిన పొద్దుగా ఏంటిది, మ్యాక్సిమం అగ్ని పరీక్ష ఆడిషన్స్ జూమ్ కాల్స్ అయిపోయినట్టే, ఇంకో 10 మందికి రావచ్చేమో, మేబీ 2 రోజులలో రావచ్చు అని ఎందుకు ఇన్ఫర్మేషన్ పెట్టినాయంటే, ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది. అండ్ ఇంకొకటి, నాకు ఎవరెవరైతే నేను అగ్ని పరీక్ష జూమ్ కాల్స్ అయినాయి అన్నారో వాళ్ళందరి వీడియో క్లిప్స్ ఆల్రెడీ నాగార్జున గారి ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమోలో వెనకాల సైడ్ చేసిన దాంట్లో చాలామంది ఉన్నారు. ఈవెన్ ఉప్పలబాలు కనబడుతుంది కదా, అట్నే రుచిత అని ఒక అమ్మాయి కనబడుతుంది, అట్నే చాలామంది ఉన్నారు. అండ్ కాల్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోటోలు ఉన్నాయంటే లేవు, అది కూడా చెప్తా.
అండ్ కాల్స్ రాని వాళ్ళు కూడా కొంతమంది ప్రసాద్ యాక్టర్ అని ఉంటాడు, అతని ఫోటో కూడా మనకి వెనకాల, అతని వీడియో క్లిప్ కూడా మనకి వెనకాల కనబడ్డది, కానీ అతనికి ఇంకా కాల్ రాలేదు. సో అట్లా చాలామంది ఉన్నారు, కొంతమంది కాల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాల్స్ రాని వాళ్ళు ఉన్నారు. కాకపోతే నాకు వచ్చిన, అంటే నాకు ఎవరెవరైతే కాంటాక్ట్ అయ్యారో నాకు ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఒక 30 మంది వరకు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు జూమ్ కాల్ అయిన వాళ్ళు మెసేజ్ చేసారు, మాట్లాడారు. ఈ చాటింగ్లో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో చాట్లో ఉన్నారు, కాల్ చేసిరు, మాట్లాడారు. అండ్ ఈవెన్ జూమ్ కాల్ వచ్చే ముందు కూడా నాకు ఫోన్ చేసి సజెషన్స్ అడిగారు. అన్న జూమ్ కాల్ అంటే అన్న ఇప్పుడు సాయంత్రం చేస్తా అని చెప్పిన అన్న అని అడిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సజెషన్స్ ఇచ్చిన. వాళ్ళ ఫోటోలు కొంతమంది వచ్చినాయి, కొంతమంది రాలేదు. ఓకే ఫైన్. అయితే ప్రోమో వచ్చేసింది కాబట్టి మ్యాక్సిమం అయిపోయినట్టే అనే పాయింట్ చెప్పిన. కానీ ఇంకా ఈరోజు నేను సాయంత్రానికి అనుకున్నది ఏంటంటే, ఈరోజు 19వ తారీఖు నాడు అప్లై చేసిన వాళ్ళకి కాల్స్ అవుతున్నాయి. 19వ తారీఖు నాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అప్లై చేసిన వాళ్ళకి కాల్స్ జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం నుంచి నైట్ వరకు జరిగిన వాళ్ళు ఇంకా కాల్స్ రాలేదు. అంటే నేను ఇప్పుడు వీడియో చేసే టైంకి అయితే రాలేదు, ఇప్పుడు వస్తుండొచ్చేమో మేబీ. అండ్ 19th 20 12వ తారీఖు నుంచి, అదే 10వ తారీఖు నుంచి సైట్ ఓపెన్ అయితే 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఎన్నైతే అప్లికేషన్లు వచ్చినాయో 19వ తారీఖు 20వ తారీఖు అన్ని అప్లికేషన్లు వచ్చినాయి అనేది ఇన్ఫర్మేషన్. సో ఈ 2 రోజుల వీడియోలని చూడడానికి టైం పడుతుంది, గట్టిగా టైం పడుతుంది, మేబీ 3-4 days పడుతుంది. సో నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుందే 10వ తారీఖు వరకు మనకు కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 15వ తారీఖు నుంచి కాల్స్ ఎండ్ అవుతాయి. రిజెక్షన్ మెయిల్స్ అన్నీ కూడా 10 నుంచి 15 మధ్యలో రావచ్చు. మేబీ 15 తర్వాత కూడా 1-2 రోజులు రావచ్చేమో, కానీ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో రిజెక్షన్స్ మెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉందని నేను డే 1 నుంచి చెప్తున్నా. ఇప్పుడు కదా అగ్ని పరీక్ష ఫస్ట్ వీడియో చేసినప్పటి నుంచి చెప్తున్నా, సేమ్ మాట మారేది లేదు, గదే ముచ్చట. అగ్ని పరీక్ష సైట్కి అప్లై చేసిన వాళ్ళకి మ్యాక్సిమం ఇంకొక 3 days కాల్స్ వస్తాయి. ఆ 3 days తర్వాత ఒక 5 days రిజెక్షన్ మెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బంగారకొండ ఒక్క నిమిషం, ఇంకొక 3 రోజులు అంటే 10వ తారీఖు దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 10వ తారీఖు తర్వాత రావా, నువ్వు కన్ఫర్మేషన్ ఇవ్వడానికి నువ్వు బీబీటీ హెడ్వా అంటే నేను కాదు, వస్తే రావచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 10వ తారీఖు వరకు మనకి 19-20 తారీఖు నాడు అప్లై చేసిన వాళ్ళు కూడా ఒడిచిపోతాయి, అయిపోతాయి. అటు ఇంకా రిజెక్షన్ మెయిల్స్ వస్తాయి. 15th వరకు లాస్ట్ అనుకోండి అని నేను అందుకే చెప్తున్నా. 15th లోపు మీకు వస్తే వచ్చింది, లేదంటే లేదు అన్నట్టుగా అనుకోరు. ఇక రెండో క్వశ్చన్, వైట్ గోల్డ్ ద్వారా అప్లై చేసిన అగ్ని పరీక్షలో నాకు రాలేదు, రిజెక్షన్ మెయిల్ వచ్చింది. వైట్ గోల్డ్ అప్లై చేసినా కదా, దాని నుంచి ఏమైనా వస్తుందా? గోల్డ్ డ్రాప్లో కూడా అప్లై చేసినా, మరి దాని నుంచి ఎలా వస్తుందా? అంటే అగ్ని పరీక్షలో అప్లై చేసింది నువ్వే, వైట్ గోల్డ్లో అప్లై చేసింది నువ్వే, గోల్డ్ డ్రాప్లో అప్లై చేసింది నువ్వే. మళ్ళీ రిపీట్ క్యాసెట్ లెక్క 75,000 పైన అప్లికేషన్లు వచ్చినాయట. అన్నీ కలిపి 75,000 దాకా వచ్చినాయట. అందులో టోటల్గా 25 ఉంటే ఆ 25కి ఇంకో 25 వైట్ గోల్డ్ అయితే ఇంకో 25 గోల్డ్ డ్రాప్ అయినాయి అంతే. అంతకుమించి స్పెషల్గా కొత్త అప్లికేషన్స్ కాదు కాబట్టి మ్యాక్సిమం రాకపోవచ్చు. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళు అందులో ఉన్నారు. కావాలంటే వాళ్ళు వీళ్ళు వైట్ గోల్డ్ కింద, వాళ్ళు గోల్డ్ డ్రాప్ కింద అని కూడా పెట్టచ్చు, వాళ్ళ ఇష్టం. సో నాకు తెలిసి స్పెసిఫిక్గా మళ్ళీ దాని నుంచి వెళ్ళి అని చెప్పి సెలెక్ట్ చేయకపోవచ్చు, అంతా వాళ్ళే కదా. ఇందు గలడందు లేదంటూ సందేహం వాళ్ళదు, ఎందెందు వెతికినా అందందు నువ్వేనయ్యా, అంతటా ఉన్నది నువ్వే కదా. అందులో నచ్చకపోతే అందులో కూడా నచ్చదు కదా. టోటల్గా ఓవరాల్గా రిజెక్ట్ చేస్తారు. ఇక్కడనే నేను మీకు ఒక విషయం చెప్తా, మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్లో రిజెక్ట్ అయ్యారు అంటే మీరు లైఫ్లో ఏం కోల్పోయినట్టు కాదు, ఒకటి. రెండోది, మీరు నచ్చలేదు అంటే మీరు బాగా చెయ్యలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీ క్యారెక్టర్ వాళ్ళకి అవసరం లేదు ఈ సీజన్కి అనుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ సీజన్లో ట్రై చేయరు. ఎందుకంటే పోయిన సీజన్లో ఎవరెవరికైతే కాల్స్ వచ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్ష గ్రూప్ డిస్కషన్ క్లియర్ చేసి స్టేజ్ మీదకి పోయారో వాళ్ళల్లో కొంతమందికి కూడా ఈ సంవత్సరం మళ్ళీ కాల్ వచ్చింది, జూమ్ కాల్ అయింది. ఓకే. అండ్ పోయినసారి గ్రూప్ డిస్కషన్ దాకా పోయి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కాల్ వచ్చింది. సో ఒకసారి తీసుకున్న వాళ్ళని మళ్ళీ తీసుకోరు అని లేదు అని చూపించడానికి వాళ్ళు చేస్తారు. కాబట్టి మీరు రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఉంటుందా అన్న కామన్ మ్యాన్ అంటే నేను బిగ్ బాస్ హెడ్ కాదు, నేను అథారిటీ అంటే అథెంటిసిటీగా ఎస్ ఇది కంపల్సరీగా తీసుకోరు, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అని చెప్పడానికి నేను కాదు కదా. రైట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, దానికి రెడ్ కలర్ అండర్లైన్ తీసుకో. నీ జీవితం అనే అందమైన పుస్తకంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది క్రాక్ చేసి బిగ్ బాస్కి పోతే కొన్ని పేజీలు చాలా అందంగా రాసుకుంటావు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సెలెక్ట్ కాకపోతే ఆ బుక్ని చింపి పొయ్యిలో పెట్టి కలబెట్టవు కదా, నీ జీవిత ప్రయాణం కంటిన్యూ అయితేనే ఉంటుంది. వస్తే మైలేజ్ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, 4th గేర్లో పోతావు. రాకపోయినా నీ బండి నడుస్తూనే ఉంటుంది, నడవాల్సిందే కదా, కలబెట్టుకోం కదా పుస్తకాన్ని, అది మ్యాటర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వైట్ గోల్డ్లో ఆల్రెడీ కొంతమందిని ఫిక్స్ అయిపోయారు. ప్రియాంక అనే అమ్మాయిని ఫిక్స్ చేసారు, మౌనిక అనే అమ్మాయిని ఫిక్స్ చేసారు, ఆమెనే ఫిక్స్ అని ఇటువంటి కాల్స్ నాకు వస్తున్నాయి, అంటే మెసేజ్లు వస్తున్నాయి. మనోళ్ళే చాలామంది అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళు అంటుర్రు అన్నట్టు.
ఆమె ఫిక్స్ అయిందట అన్న, నాకు కొంతమంది ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పినోడికి ఇన్ఫర్మేషన్ ఎవడు చెప్పిండు? ఇల్లే అంతా ఉత్త ఫేక్ ముచ్చట. ఆల్రెడీ కొంతమంది సెలబ్రిటీలని ఈ ఫేక్ కాల్స్ ఎట్లా నడుతున్నాయి చూడుర్రి. ఒకరు చెప్పారు మనకి, ఇద్దరు చెప్పారు. ఆల్రెడీ కొంతమంది అమ్మాయిల్ని, కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ 3 lakhs 4 lakhs ఉన్నోళ్ళని 20 మందిని సెలెక్ట్ చేసిరంట. ఆ 20 మంది బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వస్తారంట. అక్కడ వాళ్ళందరూ ఉంటారట, వాళ్ళతోటి మనం పోటీ పడాలంట. వాళ్ళకి ఆల్రెడీ చెప్పిరట. సో వాళ్ళకి అగ్ని పరీక్ష స్టేజ్ మీద తీసుకుని పోతాం, అక్కడ మీరు సెలెక్ట్ అయితే అయిపోతుంది. సో అప్పటిదాకా మీరు అప్లై చేయకుండా నడుస్తుంది, మేము మిమ్మల్ని తీసేసుకుంటున్నాం డైరెక్ట్. కానీ వాళ్ళకి కాల్స్ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్పిరట అని చెప్పి ఇంకోరు నాకు చెప్పారు. ఈ అంత ఆట ముచ్చట ఏంటంటే ఉత్త టాటా అని టామ్ చేసుకోవడానికి తప్ప దేనికి లేదు. అప్లై చేసిన వాళ్ళకే కాల్ చేసారు, అప్లై చేయని వాళ్ళకి కాల్ చేయలే. ఇది ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే, అప్లై చేసిన వాళ్ళ వైట్ గోల్డ్, ఈ గోల్డ్ డ్రాప్ అప్లై చేసిన వాళ్ళనే తోపులు ఉన్నారు. 1 million followers 2 million followers ఉన్న వాళ్ళు కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అప్లై చేశారు. రాసిన వాళ్ళు అప్లై చేసిన తర్వాత 3 లక్షలు 4 లక్షలు ఉన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్నో యూట్యూబర్స్నో వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేసి ఎందుకు తీసుకుంటారు? అప్లై చేస్తే ఫోన్ చేస్తారు, అప్లై చేయకపోతే నాకు బొచ్చడు మంది ఉన్నారు ఇక్కడ తీసుకోవడానికి, నేను కొత్తగా ఇంకొని బతిలాడుకోవాల్సిన అవసరమే ఉంది. కామన్ మ్యాన్ యాడిషన్ పెట్టిందే బిస్కెట్ వేసినట్టు మనకి. అసలు మళ్ళీ వాళ్ళు పోయి నూరా అని వాళ్ళని ఎందుకు బతిలాడుకుంటారు? ఎవరిని బతిలాడుకోవాల్సిన అవసరం లేదని ఈ కాన్సెప్ట్ తెచ్చారు వాళ్ళు. అర్థమైందా? అది ఇవన్నీ ఫేక్, నమ్మకుర్రి. అండ్ నా మనసుకి కొంతమంది కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయిపోతారు, అగ్ని పరీక్షకి కన్ఫామ్ అవుతారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఆడిషన్ వీడియో పంపించారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళని తీసుకుంటారు అనే నమ్మకం ఉన్న వాళ్ళు ఒకరు చెప్తా, 3-4 చెప్తా. ఒకటి ఫుటా తెలుగు అండ్ జపనీస్ అతను ఉన్నాడు కదా, అతన్ని తీసుకునే ఛాన్స్ ఉంది. అతను ఇండియన్ కాదు కదన్న, ఇండియన్ సిటిజన్స్నే తీసుకుంటారు కదా అన్న అంటే అతను డైరెక్ట్ తీసుకుంటారు. మనకు అగ్ని పరీక్ష త్రూ ఇండియన్ సిటిజన్ పెట్టిర్రు, వాళ్ళనైతే డైరెక్ట్గా తీసుకుంటారు. ఇప్పుడు డైరెక్ట్ బిగ్ బాస్కి ఆ కండిషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందీ బిగ్ బాస్లో జపనీస్ అతన్ని తీసుకున్నారు, కొరియన్ అతన్ని తీసుకున్నారు. మనకి జపనీస్లో తెలుగులో మాట్లాడతాడు చక్కగా, తీసుకుంటారు. మనకు ఎక్స్ట్రా మైలేజ్, జనాల నుంచి అట్రాక్షన్ వస్తుంది, రేటింగ్స్ వస్తాయి. అరే కావాల్సిన రేటింగ్స్ కదా, అది నిన్ను ఉద్ధరించడానికి షో నడిపారు కదా, వాళ్ళ టీవీ రేటింగ్స్ని పెంచుకోవడానికి, వాళ్ళు ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి చేసే షో. కాబట్టి పుటా తెలుగుని తీసుకునే ఛాన్స్ ఉంది. 1 2 మన ఉప్పల్ బాలు డల్లింగ్ వస్తాడు, అగ్ని పరీక్షకి వచ్చే ఛాన్స్ ఉంది. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ తీసుకోరా సెకండరీ, కానీ అగ్ని పరీక్ష స్టేజ్ మీదనైతే మనం ఉప్పల్ బాలుని చూడబోతున్నాం అనేది నాకు గట్టి నమ్మకం ఉన్నది. రైట్. ఇంకొంతమంది ఉన్నారు కానీ ఇప్పుడు వద్దులే, వీళ్ళిద్దరిని అయితే మనం చూస్తాం అనుకుంటున్నా. రైట్. నెక్స్ట్ అంటే బిగ్ బాస్లో అంటే ఫూటాని బిగ్ బాస్లో చూడొచ్చు, ఉప్పల్ బాల్ని అగ్ని పరీక్ష స్టేజ్ మీద చూడొచ్చు అని అనుకుంటున్నా. రైట్. నెక్స్ట్ మనీ పెడితే పని అయిపోతుందని ఫోన్ వచ్చిందన్న, పెట్టేద్దామా? పెట్టేయండి, అయిపోద్ది, ఆరిపోతుంది. నీకు మనీ దీపం, కార్తీక దీపం. దయచేసి పైసలు భద్రం బిడ్డ, ఎవ్వరు ఎక్కడ రూపాయి పెట్టకూరి, పెడితే ఆగమవుతారు. అర్థమైందా? ఉన్న 4 రూపాయలు కాపాడుకునే ప్రయత్నం చేయరు, గీసొంటి వాటికి పెట్టకూరి. ఏదో జాబులు ఇస్తామని చెప్పి పెట్టినట్టే ఉంటుంది కథ, పైసలంతా ఆవిరి చేస్తారు, ఆంపాట్ స్వాహా అంటారు. కాబట్టి దయచేసి ఎటువంటి మంత్రగాళ్ళకి లొంగకుర్రి, మంత్రాలకి శతకాలు రాలి. ఓకే. రైట్. అరే 3 లక్షలు అడిగిరట, 7 లక్షలు అడిగిరట బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇస్తామని చెప్పి. ఏంది మొత్తం సీజన్ ఉంటే 70,000 ఇస్తారు, కామన్ మ్యాన్కి పోతే నీకు ఏం మిగిలాయి? అసలు 7 లక్షలు ఖర్చు పెట్టుకుని పోతావా? అది పోవు, లోపలికే పోవు. ఆ 7 లక్షలు మధ్యలోనే స్వాహా అయితే. ఓకే. రైట్. నెక్స్ట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్నే తీసుకుంటారంట కదా అన్న, మమ్మల్ని తీసుకోరట కదా అన్న, మాలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటారన్న? అండ్ నేను వైట్ గోల్డ్లో అప్లై చేసినప్పుడు ఆ వీడియో పెడితే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్సే లేరు, నాకు అందుకే ఛాన్స్ వస్తలేదు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వాళ్ళకి అవసరమే లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం 0 16 మంది ఫాలోవర్స్ తోటి పోయిన లోపలికి పోయిండా లేదా? 1,00,000 మంది ఉన్న డిమాండ్ పవన్ ఉన్నాడు, అక్కడ 0 ఫాలోవర్స్ ఉన్న కళ్యాణ్ ఉన్నాడు. అవునా కాదా? నాగప్రశాంత్ అగ్ని పరీక్షకు పోయిండు, ఏం ఫాలోవర్స్ ఉన్నారు? అసలు ఫాలోవర్సే లేరు. చాలామంది అగ్ని పరీక్షకు పోయిన వాళ్ళకి ఫాలోవర్సే లేరు. మనీష్కి 14,000 మందో 16,000 మందో ఉండే ఫాలోవర్స్, హరీష్కి అకౌంటే లేదు, ఆ తర్వాత కూడా దేకలేదు. ఎక్కడ ఫాలోవర్స్ బేస్ చేసుకుని లేదు. అక్కడ ప్రియా ఏపూరుకి అప్పుడు 11,000 మంది 11,000 మంది ఫాలోవర్స్ ఉండే. శ్రీజాకి శ్రీజాకి 60,000 మంది ఫాలోవర్స్ ఉండే. అట్లా రకరకాలు ఉన్నారు. అందులో 0 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కల్కి అనే అమ్మాయి ఉందా, మనం లైవ్ చేసినామా, కల్కికి ఫాలోవర్స్ లేకుండే 7,000 మంది ఫాలోవర్స్ ఉండే. అట్లా ఫాలోవర్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో. నాగాకి లేరు, ప్రసన్నకి ఎక్కువ మంది లేకుండే, ఎవరికి లేరు. చాలామంది ఫాలోవర్స్ లేని వాళ్ళే ఉన్నారు. అర్థమైందా? ఫాలోవర్స్ బేస్ చేసుకుని ఏముండదు.
వైట్ గోల్డ్ ఆడిషన్ ఒక ప్రామాణికమైన ఆడిషన్, గోల్డ్ డ్రాప్ ఆడిషన్ ఒక ప్రామాణికమైన ఆడిషన్ అని ఏం లేదు. అగ్ని పరీక్ష ఆడిషన్ చేసిన వాళ్ళే అందరూ ఇటు చేసారు కాబట్టి పెద్దగా పట్టించుకోవాలని అవసరం లేదు. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లేరు కాబట్టి నన్ను తీసుకోలేదు అనేది లేనే లేదు, ఆ కాన్సెప్టే లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పోయిన సంవత్సరం వచ్చిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్లో చాలామంది సోషల్ మీడియా ప్రొఫైల్ లేనోళ్ళు, తక్కువ మంది సోషల్ మీడియా ప్రొఫైల్ ఉన్నోళ్ళు. ఓకే రైట్. నెక్స్ట్, రిజెక్షన్ మెయిల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? చాలామంది అడుగుతున్న క్వశ్చన్. రిజెక్షన్ మెయిల్స్ ఈ 10th నుంచి 10th 11th నుంచి స్టార్ట్ అయిపోతే 15th లోపు వచ్చేస్తాయి. రైట్. షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మ్యాక్సిమం షూటింగ్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. జూలై 15th తర్వాత ఒకరోజు గ్రూప్ డిస్కషన్కి పిలుస్తారు, 100 మందిని పిలుస్తారు, 10 టీములు చేస్తారు. ఆ 10 టీంలలో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, టాపిక్ ఇస్తారు, పోట్లాడుకోమంటారు. ముందు మాట్లాడితే సెలెక్ట్ అవుతామా, తర్వాత మాట్లాడితే సెలెక్ట్ అవుతామా, అందరికంటే గట్టిగా మాట్లాడితే సెలెక్ట్ అవుతామా, సైలెంట్గా ఉంటే సెలెక్ట్ అవుతామా అనేది లేదు. మీ కాన్ఫిడెన్స్, మీ వొకాబులరీ, మీ క్లారిటీ, మీ పాయింట్ పెట్టే విధానం ఇవి చూస్తారు. ఓకేనా? గట్టిగా అరిస్తేనే తీసుకుంటారని లేదు, తక్కువ మాట్లాడితేనే తీసుకుంటారని లేదు. 2 రకాలు ఉంటుంది. ఒకడు తక్కువ మాట్లాడినా వాడు ఒక నోట్లకెళ్ళి ఒక ఆనిముత్యం వచ్చినా ఖతర్నాక్ ఉంటుంది, ఎక్కడ కట్ చేసి పారేస్తట్టు ఉంటుంది. ఒకడు గట్టిగా గంట సేపు పోతాడు, వాని దగ్గర పాయింట్ ఉండదు. ఒకడు మంచిగా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడినా మంచిగా మాట్లాడతాడు. అట్లా వాళ్ళు ఏరుకుంటారు అంతే. ద బెటర్ పర్సన్, ఆ 10 మందిలో ఎవడు బెటర్ కనిపిస్తే వాళ్ళు తీసుకుంటారు. ఓకే రైట్. 100 మందిలో 50 మంది సెలెక్ట్ చేయాలి కాబట్టి అది గ్రూప్ డిస్కషన్లో ఎట్లా మాట్లాడాలి అంటే ఇక్కడ ఏం పెట్టుకోకు, ఇక్కడ ఏది అనిపిస్తే అది మాట్లాడు అంతే. ఓకే రైట్. ముందు మాట్లాడాలి, వెనక మాట్లాడాలి, అది ఏం లేదు. నీకు ఎట్లా అనిపిస్తే అట్లా మాట్లాడు, కాన్ఫిడెంట్గా మాట్లాడు బస్. రైట్. జూమ్ కాల్ అయిపోయిన వాళ్ళకి మెయిల్స్ ఎప్పుడు వస్తాయి? వారం రోజులలో మెయిల్ చేస్తా అని అంటారు. వాళ్ళకి కుదిరినప్పుడు చేస్తారు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు చేస్తారు. అండ్ 200 మందిలో 100 మందినే తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు యాక్సెప్టెన్సీ మెయిలే వస్తుందని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. రిజెక్ట్ మెయిల్ కూడా రావచ్చు. అది ఆ 15 తారీఖు నుంచి వెళ్ళి 20 తారీఖు లోపల మీకు ఆల్రెడీ జూమ్ కాల్ అయిన వాళ్ళకి మెయిల్స్ వచ్చేస్తాయి. రైట్. ఈరోజు ఎవరికి కాల్స్ వచ్చినాయి? 19వ తారీఖు నాడు చేసిన వాళ్ళకి కాల్స్ వచ్చినాయి చెప్తున్నా. మీరు కరెక్ట్గా గమనిస్తే 12, 13, 14 తారీఖులలో చేసిన వాళ్ళకి 27, 28, 27, 29, 30 తారీఖులలో కాల్స్ వచ్చినాయి. 12, 13, 14 తారీఖులలో చేసిన వాళ్ళు గమనించారు. 15వ తారీఖు నాడు చేసిన వాళ్ళకి జూలై 1st నాడు వచ్చింది. లెక్క ప్రకారం ఉన్నది. ఈరోజు 19వ తారీఖు నాడు చేసిన వాళ్ళకి వస్తుంది, లెక్క ప్రకారం ఉన్నది. సో నిన్న 18వ తారీఖు చేసిన వాళ్ళకి వచ్చింది. కాబట్టి రేపు ఈ 19, 20 టైంలో బాగా హ్యూజ్ అప్లికేషన్లు వచ్చినాయి కాబట్టి ఇవాళ, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి వరకు కూడా ఈ 2 రోజుల అప్లికేషన్ చూడడానికి వాళ్ళకి టైం సరిపోదు. ఓకే ఆ తర్వాత క్లోజ్ చేసుకుంటారు. ఓకే రైట్. ఇప్పటివరకు ఎంతమందికి వచ్చినాయి? చాలామందికి వచ్చినాయి. వాళ్ళు 200 మందికే చేస్తారని లేదు, 300 మందికి చేసి కూడా అందులోకి 100 మందిని ఫిల్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్. అంతకంటే ఇప్పుడు ఇన్ని రోజులు చూసిన క్యాండిడేట్స్ కంటే ఇప్పుడు చూస్తున్న క్యాండిడేట్స్ ఇంకా ఎక్కువ నచ్చుండొచ్చు. నచ్చితే ఆ స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళని పనికిరారనుకుంటే రిజెక్ట్ చేసి ఇప్పుడు చూస్తున్న వాళ్ళని తీసుకోవచ్చు. మేబీ ఛాన్సెస్ దేర్. హోప్ పెట్టుకొని ఉండండి. రైట్. 19, 20 తారీఖులో అప్లై చేసిన వాళ్ళు మాత్రం రెడీగా ఉండరు, ఫోన్లు పట్టుకొని ఎప్పుడన్నా కాల్స్ రావచ్చు. రైట్. నెక్స్ట్, అగ్ని పరీక్ష ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆగస్ట్ 15th నుంచి టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంది. మనకి ఆగస్ట్ 15th, ఆగస్ట్ 17th నుంచి టెలికాస్ట్ స్టార్ట్ అయితే సెప్టెంబర్ 6th రోజు మనకి బిగ్ బాస్ అనేది చాలు అవుతుంది అంతే. సెప్టెంబర్ 6th నాడు సండే అవుతుంది. ఆ రోజు నాడు బిగ్ బాస్ అనేది చాలు అవుతుంది. ఆ రోజు మనకి స్టేజ్ మీద ఒక 7గురినో 8 మందిని పెట్టి అందులోకి వెళ్ళి 10 మందిని పెట్టి 7గురిని గుంజేస్తారు. అది 7గురి దాకా గుంజుతారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ కింద 3 పెట్టచ్చు. మొత్తానికి అయితే 10 మందిని కామన్ మ్యాన్ నుంచి తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఎందుకంటే పోయినసారి వర్కౌట్ అయింది కాబట్టి ఈసారి కూడా అంతమందిని తీసుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, జడ్జెస్ ఎవరు ఉంటారు? జడ్జెస్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ జడ్జెస్ ఉంటారు. మీరు రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే జడ్జెస్, 99% వాళ్ళే జడ్జెస్. బిందు మాధవి, అభిజిత్ అండ్ నవదీప్. ఆల్రెడీ నవదీప్ అన్న ఫిక్స్ అనడానికి గోల్డ్ డ్రాప్ ఆడిషన్కి ఆయన వచ్చి చెప్పడమే సాక్ష్యం. ఇంకా దానిలో డౌటే లేదు. గోల్డ్ డ్రాప్కి ఆయన వచ్చిందంటే, అగ్ని పరీక్ష కోసం వచ్చిందంటే ఆయన అగ్ని పరీక్ష కోసం వస్తాడు. ఆయన ఫారెన్ ట్రిప్లో ఉన్నాడు, వచ్చేస్తాడు. ఓకే. ఆయనకి, బిందు మాధవ్ గారికి మరి ఈ మాస్ జాతర అని ఇంకో షో ఉంది కన్నా, దానికి జడ్జెస్గా చేస్తారంటే అది మంత్లీ 2 days 3 days ఉంటుంది అంతే షూటు. మిగతా టైంలో ఖాళీగానే ఉంటారు. ఇక్కడ 10 రోజులు ఇస్తారు అంతే డేట్స్. ఈజీగా 10 రోజులు డేట్స్ ఇచ్చేసి మిగతా టైంలో చూసుకుంటారు. నెలలో 10 రోజులు వీళ్ళు డేట్స్ ఇస్తే సరిపోతుంది. 10 నుంచి 12 రోజులు, 15 రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుంది. మిగతా 15 రోజులు వేరే వాడికి అడ్జస్ట్ చేసుకుంటారు అంతే. మా జాతరకి దీనికి డిస్టర్బెన్స్ ఏం లేదు. అది జెమినీ టీవీ, ఇది మా టీవీ, నథింగ్ టు వరీ. వీళ్ళు చేసేసుకోవచ్చు. అక్కడ జడ్జెస్, ఇక్కడ జడ్జెస్ మోనోపోలీ వస్తుందా అంటే అది కామెడీ షో, ఇది సీరియస్ షో కదా, ఏముండదు. సో ఆల్రెడీ బిందు మాధవి గారు సక్సెస్ఫుల్ జడ్జిగా ఉన్నారు అండ్ నవదీప్ గారు సక్సెస్ఫుల్ జడ్జిగా ఉన్నారు. అభిజిత్ లాస్ట్ టైం కొంచెం తటపటాయించండి కానీ, అంటే కొంచెం అంత జడ్జి లాగా అనిపించలేదు మనకు, కానీ ఈసారి దడదడలు ఆడిస్తాడు. ఎందుకంటే పోయినసారి ఎక్స్పీరియన్స్ బాగా ప్లస్ అవుతుంది కాబట్టి ఇంకా గట్టిగా రఫ్ ఆడిస్తాడు. అండ్ పోయినసారి
ఫినాలేకి ఎందుకు రాలేదో ఈసారి అగ్ని పరీక్షలో మనం అడిగి తెలుసుకుందాం. ఓకే, రైట్. నెక్స్ట్, బ్రాడ్కాస్ట్ ఛానల్ ఫాలో అయిపోయి పాడ్కాస్ట్లు చూడని వాళ్ళు చూడుర్రి. ఇంకోటి, జూమ్ కాల్లో ఇంటర్వ్యూస్ని ఎలా ఫేస్ చేయాలి అంటే పాడ్కాస్ట్లు చూసిన వాళ్ళకైతే ఈజీ. అండ్ జూమ్ కాల్ అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్లో ఎట్లా మాట్లాడాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఆలోచించకండి ఎక్కువ. ఇక్కడ ఏదనిపిస్తే అక్కడ అది గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ స్పూన్ ఫీడింగ్ అయిపోయింది. అగ్ని పరీక్షకు ఎట్లా అప్లై చేయాలి, అగ్ని పరీక్షకు అప్లై చేసిన తర్వాత జూమ్ కాల్లో ఎట్లా మాట్లాడాలి, ప్రతిదీ కూడా స్పూన్ ఫీడింగ్ కింద చేసేసినాం. ఇంతకు మించి స్పూన్ ఫీడింగ్ చేస్తే మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి పోయిన తర్వాత ఏం చేయలేరు. ఎందుకంటే అక్కడ లైటింగ్స్ మధ్యలో, అక్కడ ఎన్విరాన్మెంట్లో, జడ్జెస్ మధ్యలో మీరు మాట్లాడడానికి భయపడతారు. ఎందుకంటే అంత ఇది ప్రిపేర్డ్గా అయిపోయింది కదా. సడన్గా ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు జెన్యూన్గా ఏది ఫాలో కాకుండా దూసుకెళ్ళండి. గ్రూప్ డిస్కషన్ని దంచుకొట్టండి. కాల్స్ రాలేదన్నా, లేదు మెయిల్స్ రాలేదన్నా, ఏందన్నా ఇంత ఘోరం ఉంది, బంద్ పెట్టుకోకు. నీ ప్రయాణం ఇంతటితో ఆగిపోయేది కాదు. నీ జీవితం చాలా గొప్పగా ఉన్నది, ఇంకా ముందున్నది. ఒకటి పోయిందంటే దానికంటే పెద్దది దొరుకుతుందని చెప్పి వెనకంటే పెద్దోళ్ళు చెప్పినట్టుగా నీకు ఇంకా పెద్దది రాసిపెట్టుందేమో, అందుకే ఇది పోయిందేమో అని అనుకొని ముందుకు పోతూనే ఉండాలి. ఏదైనా మన మంచిగా అనుకొని ముందుకు పోతే నడుతుంది బండి. గో అయిపోయింది, ఏదో ఒడిచింద్ర కథ అని చెప్పి అనుకుంటే మాత్రం నువ్వు అన్నీ ఆగిపోతావు. ప్రతిదీ మన జీవితంలో ఒక పాఠం, ఒక గుణపాఠం కింద తీసుకొని ముందుకు పోతూనే ఉండాలి. నన్ను చూడుర్రి, నన్ను చూసి నేర్చుకోర్రి. సక్సెస్ఫుల్గా జర్నీ కంటిన్యూ అవుతున్న టైంలో, నేను మంచిగా అద్భుతంగా ర్యాప్ సాంగ్స్ అవి షూట్ చేసి ఆల్బమ్స్ రిలీజ్ చేస్తున్న టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చి మొత్తం లాస్ అయిపోయింది. ఆ సాంగ్స్ అన్నీ కూడా దిక్కుమాల సాంగ్స్ అయిపోయింది, పనికిరావు. ఎందుకంటే నేను మొత్తం పార్టీ సాంగ్స్ చేసిన. ఆ పార్టీ సాంగ్స్ చేసి బయటకు రిలీజ్ చేద్దామంటే అప్పుడు కరోనాలో అందరూ వస్తూ ఉంటే నేను పార్టీ సాంగ్స్ రిలీజ్ చేస్తే 2 అని నోట్లో ఉంచుతారు. అయినా కానీ రిలీజ్ చేసిన. ఏంద్రబాబు ఇప్పుడు అన్న ఫీలింగ్ వచ్చింది, వదిలేసిన. ఆ తర్వాత కొన్ని రోజులకు అంతా మంచిగా ఉంది, యూట్యూబ్లో అప్పుడే కొంచెం బెటర్గా ఉంది, పర్ఫార్మెన్స్ అంతా మంచిగా పోతుంది అనే టైంలో, అండ్ లిరిసిస్ట్ కూడా నన్ను జనాలు యాక్సెప్ట్ చేసి సోను సూద్ గారి పాట 2 లక్షలు 3 లక్షలు కొడుతున్న టైంలో, నేను రాసి పాడిన పాట, ఆ టైంలో నాకు యాక్సిడెంట్ అవుడైంది. ఒక సాంగ్ రాద్దామని ఒక డైరెక్టర్ పిలిస్తే సాంగ్ కావాలంటే రాయడానికి పోతున్న టైంలో నాకు యాక్సిడెంట్ అయింది. జూన్లో యాక్సిడెంట్ అయినప్పుడు నా షోల్డర్ ఫ్రాక్చర్ అయింది. అంటే షోల్డర్ కాదు, క్లావికల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. చాలా ఇబ్బంది అయిపోయింది. 6 months చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ తర్వాత పైసలు చాలా డౌన్ అయిపోయినాయి. మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్, బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్, సీజన్ 5 సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయింది. సీజన్ నాన్ స్టాప్ బాగా జరిగింది. సీజన్ 6 ఛానల్ ఎగిరిపోయింది. సీజన్ నాన్ స్టాప్ తర్వాత ఛానల్ ఎగిరిపోతే 86,000 90,000 దగ్గరలో ఉన్నప్పుడు ఛానల్ ఎగిరిపోతే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయిన నేను మళ్ళీ కంటిన్యూ చేస్తూ సీజన్ 6లో రివ్యూస్ చేస్తూ పోతే ఫుల్ వ్యూస్. నేనే టాప్ రివ్యూవర్ ఆ టైంలో, ఎందుకంటే ఆదిరెడ్డి లోపల ఉన్నాడు, నేనే టాప్ రివ్యూవర్. అంత సూపర్గా నడుతున్న టైంలో నా ఛానల్ ఇన్వాలిడ్ ట్రాఫిక్, అనవసరంగా ఇంత లక్షల మంది ఎడికెళ్ళొచ్చి చూస్తారు, ఇదంతా ఫేక్ ట్రాఫిక్ అని చెప్పి డబ్బులు ఇవ్వలే, 0. 3 నెలలు కష్టపడితే 0 అమౌంట్. నరకం చూసిన. రాత్రి పగలు 24 hours కష్టపడితే 0 అమౌంట్. ఘోరంగా ఏడ్చిన. అయినా కానీ మళ్ళీ కొత్త ఛానల్ పెట్టిన, మళ్ళీ స్టార్ట్ చేసిన. 0 నుంచి స్టార్ట్ చేసి 1,00,000 మంది సబ్స్క్రైబర్లు, సభక రైజర్ ఫ్యామిలీ మెంబర్స్ సంపాదించిన. సక్సెస్ఫుల్గా నడుతుంది. సీజన్ 7లో మస్తు నడిచింది. సీజన్ 7 సూపర్ హిట్, డబ్బులు కొంచెం వచ్చినాయి. సీజన్ 8 సీజన్ కొంచెం అటు ఇటు ఉంది. సీజన్ 9లో నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, రివ్యూస్ చేయలేకపోయాను. చేసినా మనస్ఫూర్తిగా చేయలే. ఘోరమైన ఇబ్బంది, తలకాయ నొప్పి, మెంటల్ టెన్షన్స్, బాధలు, సగం చేసిన. అట్ ద సేమ్ టైం నేను మానసికంగా అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో నేను కొంచెం అట్లా చెప్పడం, అంత కాన్ఫిడెంట్గా చెప్పకపోవడం, నిద్రలు లేక ఇబ్బంది పడడం. ఎందుకంటే హాస్పిటల్ పోవాలి, ఇంటికి రావాలి, ఇక్కడ చెప్పాలి, మళ్ళీ హాస్పిటల్ పోవాలి, నిద్రలు లేవు, చాలా డ్యామేజ్ అయిపోయింది. సో ఇన్ని డక్కముక్కలు తిన్నా ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందుకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. కొత్తగా చేయాలన్న తాపత్రయంతో పాడ్కాస్టులు చేసిన, మీ అందరికీ ఉపయోగపడాలని చెప్పి లైవ్లు చేసిన, ఎన్నో చేస్తూ పోతున్నా. ఏ బిగ్ బాస్ రివ్యూవర్ కూడా యాక్టివ్గా ఉండి వీడియోస్ చేస్తలేదు, ఎందుకంటే వ్యూస్ వస్తలేవని. కానీ నేను వ్యూస్ కోసం కూడా చూడలే, మనందరికీ ఉపయోగపడాలని చేసుకుంటూ పోతున్నా. అవునా కాదా? సో ఇది లైఫ్, ఉంటూనే ఉంటుంది. జబర్దస్త్లో ఒక వెలిగి పడిపోయి లేచి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి, ఎన్ని TV9 రిపోర్టర్తో కెరీర్ స్టార్ట్ చేసిన నేను ఇట్లా అయింది లైఫ్ అంతా. ఎన్ని మార్పులు, 10 అవతారాలు కాదు 1,00,000 అవతారాలు అయినాయి. అర్థమైందా? అది మ్యాటర్. జీవితం ఆగదు భయ్. నేనే కాదు, ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు అద్భుతంగా బతుకుతూ ఉంటారు. మనం ఎంత కదా. సో ఇది పోతే ఏదో పోయినట్టు కాదు, ఓకేనా? చాలామందికి రిజెక్ట్ మెయిల్స్ ఒకటేసారి వస్తాయి. 75,000 మంది అప్లికేషన్ చేసిరనగా అదే ఒక 25,000 మంది అని కొట్టట్లేదు, అంత కలిపితే అన్నిట్లలో కలిపితే. సో 25,000 మందికి ఒక్కసారి 25,000లో 24,000
800 మందికి ఒక్కసారి రిజెక్షన్ మెయిల్ వస్తుంది. ఏం కాదు, మనం ఇంకా చాలా ఉంది సాధించేది. ఓకేనా, వాడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి. ఓకేనా, ఉంటా మరి, టేక్ కేర్, బాయ్, శబ్బా కేర్, సైనింగ్ ఆఫ్.